ఆ వీరప్పన్ 1,15,000 ఓట్లు దొంగ ఓట్లు చేశాడు. ఆయనకు వత్తాసు పలికేది ఈ ముఖ్యమంత్రి. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, ఎవడిని వదిలిపెట్టమని మీ అందరికి హెచ్చరిస్తున్నా. మొన్నే పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆర్ఓగా ఉన్న వ్యక్తి శిరీషాని ఆయన మొత్తం అన్యాయం చేశాడు. అన్నమయ్య కలెక్టర్గా ఉన్నాడు, ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు కూడా తహసీల్దార్ని సస్పెండ్ చేశారు, డిప్యూటీ తహసీల్దార్ని సస్పెండ్ చేశారు. మన ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి లక్ష్మి గారు ఇప్పుడు ఎస్పీలు, డిఎస్పీలు అందరూ ఆవిడ ఇంటికి క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఎందుకు? కోర్టులో కేసు ఉంది, విత్డ్రా చేసుకోమని. విత్డ్రా చేయం, మిమ్మల్ని బోనెక్కించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఓట్ల దొంగల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నేరం అవునా కదా? మనిషి బ్రతికుండంగానే మిమ్మల్ని చంపేసిన వ్యక్తులు వీళ్ళు మనుషులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకటే నేను కోరుతున్న యువతని, తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి. ఊరూరులో యువత ఒకటి కావాలి. దుర్మార్గుల రైళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టుల ఆత్మహత్యలు, ఉద్యోగాలకు ఉపాధి గండి. నేను ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం వల్ల నష్టపోని వర్గం లేదు, నష్టపోని గ్రామం లేదు, నష్టపోని వ్యక్తి కూడా లేడు. కడాన 10 మందికి ఉద్యోగాలు కల్పించే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. 95,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కడాన వైసీపీ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు బిల్లు రాక. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం. అందుకే ఒకప్పుడు ప్రభుత్వాలు కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేవాళ్ళం, ఇప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు. టెండర్ పిలిస్తే ఎవడు రావడం లేదు. రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో నష్టపరిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేవాళ్ళం, ఇప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు. టెండర్ పిలిస్తే ఎవడు రావడం లేదు. రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో నష్టపరిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు, కానీ మీకు నాకు సిగ్గుంది. అవునా కాదా అని అడుగుతున్నా. మనకు ఇప్పుడే జనసేన అధ్యక్షుడు చెప్పాడు, వేరే రాష్ట్రాలకు పోతే అడుగుతున్నారు మీ రాజధాని ఏదని. తమిళనాడులో పోతే గర్వంగా చెప్తారు మా రాజధాని చెన్నై అని. తెలంగాణకి వెళ్తే హైదరాబాద్ అని గర్వంగా చెప్తారు. దాంట్లో నా యొక్క కృషి కూడా ఉంది. బెంగళూరు పోతే, కర్ణాటకకు పోతే మా రాజధాని ఏమిటంటే బెంగళూరు అని చెప్తాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ రాజధాని ఏది? ఏది మీ రాజధాని? ఏది మీ రాజధాని? 3 ముక్కలాట ఆడేశాడు. మనం మొత్తం దివాలా తీశాం. ఇలాంటి దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఇతను మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, మడమ తిప్పను మాట తప్పను. ఇది ఊత పదం అతనికి. అవునా కాదా? వెంకటగిరి కోట నుంచి అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి. 98% హామీలు నెరవేర్చామన్నావు కదా, మచ్చుకు 4 అడుగుతా నేను, అవి సమాధానం చెప్పమంటున్నా. కేంద్రాన్ని మెడలో ఉంచి ఏం తెస్తా అన్నాడు? ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా? ఇది సంజీవని అని చెప్పాడా లేదా? ఇది వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయనా లేదా? 5 ఏళ్ళైంది. మెడలో ఉంచాడా? కాదు, మెడలో దించాడు. నిన్నే ప్రధానమంత్రి వచ్చాడు. నేను అడుగుతున్నా, అడిగాడా ప్రధానమంత్రిని ప్రత్యేక హోదా?
ఇదే నా విశ్వసనీయత. మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. ఇంకో పక్క మద్యపాన నిషేధం ఎంత కమ్మగా చెప్పాడు మా ఆడబిడ్డలకు ఆ రోజు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడగతా. మద్యపాన నిషేధం చేయకపోతే మీరు ఓటు వేయిద్దని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.